హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. ఈరోజు అంటే 4/8/2025 సోమవారం జీకే సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. తెలంగాణకు బుల్లెట్ రైలు వస్తుందా? దక్షిణ భారత్కు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. చెన్నై, అమరావతి టు హైదరాబాద్ టు బెంగళూరు వరకు బుల్లెట్ రైలు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 2.5 crores మందికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ మంజూరయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఆబా ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 2.50 కోట్ల మందికి హెల్త్ కార్డ్స్ పొందారు. అవయవ దానంలో మనమే ఫస్ట్. తెలంగాణ దేశంలోనే అత్యధిక ఆర్గాన్ డొనేషన్ రైట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ. భారత్పై 96,000 కోట్లు భారం. రష్యా చమురు దిగుమతులపై అమెరికా జరిమానాలతో ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారుడు, దిగుమతి దేశంగా భారత్ ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించింది. నెక్స్ట్, రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో కషైనిన్కోట్ అగ్నిపర్వతం దాదాపు 600 సంవత్సరాల తర్వాత తొలిసారి బద్దలైంది. దీంతో 6,000 కిలోమీటర్ల ఎత్తుకు పైగా బూడిద ఎగిసిపడింది. విస్ఫోటనం అనంతరం భూకంపం, సునామీ ఒకదాని తర్వాత ఒకటి రష్యాను వణికించాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపుదలకు సరికొత్త కార్యక్రమం మిషన్ తేజస్ పేరుతో రూపొందించిన ఇంటర్ విద్యార్థి గుండు అనిరుద్ వరంగల్ జిల్లాలోని 10 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు కింద అమలుకు ప్రభుత్వం యోచన. హైదరాబాద్ టు ఆదిలాబాద్ డైరెక్ట్ రైల్వే లైన్ దక్షిణాదిన పోటాపోటీ. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల దూకుడు. నెక్స్ట్, ప్రపంచ వేదికపై మన పండుగలు, జాతరలు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలా టూరిజం శాఖ ప్రణాళికలు. కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని ఆలోచన. తెలంగాణ రాష్ట్రం. రష్యాలో మరో భూకంపం, బద్దలైన అగ్నిపర్వతం. కూరిల్ దీవులో 7.0 తీవ్రతతో భూ ప్రకంపనలు. ట్రంప్ టారిఫ్లపై ఆచితూచి ప్రతీకార సుంకాలు వేసే ఉద్దేశం ఇండియాకు లేదు. ప్రధానమంత్రి మోదీ. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.